కావేరీ సినిమాని ఎంత దూరం తీసుకెళ్తే మా అందరికీ అంత మంచి జరుగుతుంది. అలాగే రామకృష్ణ ప్రతాన గౌడ్ గారికి, అలాగే లైన్ సాయి వెంకట గారికి, అలాగే మా స్వామి గారికి, అలా స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నా నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను. హీరో ఆఫ్ ద డే మా రాజకిరణ్ గారు, అలాగే మా రాజేష్ గారు, రాజేష్ నెల్లూరి, నాగేంద్ర బన్నీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల్లూరు టీం 2 minutes సార్, 2 minutes నేను చెప్పుకుంటాను. మా ప్రొడ్యూసర్ని పొగడం లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. మేము ఎక్కడో నెల్లూరులో ఉన్నామండి, మా అందరిని ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను 2014లో ఒక్కడిగా ఉన్నాను. ఆ రోజు నేను మార్కెట్లో చూశాను మా బక్షు గారిని. 2014లో మనోహరం అనే సినిమా తీస్తూ ఉన్నాడు. ఆ రోజు మేము హైదరాబాద్లో కలిసాము. మా ఐరా భాను గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మ నువ్వు లేకపోతే మేము ఇంతమంది లేము. అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ బాబు ఎక్కడున్నాడు, అతను లేకపోయినా మేము ఇంతమంది లేము. మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 350 మంది, అందులో 150 మందిని మా సాబు దత్తత తీసుకున్నారు. ఖచ్చితంగా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రాధాయపడుతున్నాను, మనస్ఫూర్తిగా ఇక్కడున్న పెద్దలకు కూడా. ఎందుకంటే మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈరోజు అభయ. ఇప్పుడు మా కావేరి ఏం చేసింది, కత్తిబట్టి నరికింది. ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు బోల్డ్ అంటే మనసుకు ఉండాలి, గుడ్డలు వేసుకునే గుడ్డలకు కాదు. మిమ్మల్ని ఎవరంటే నరకండి అని మా రాజేష్ నెల్లూరు చూపించారు. ఆ రాజేష్ నెల్లూరులో ఉన్నటువంటి థాట్ని మా నాగేంద్ర బన్నీ మా అందరి ముందుకు తీసుకొచ్చాడు. అలాగే ఒక విజువల్ ఏదైతే ఉంటుందో అది చెవికి కరెక్ట్గా కంటికి వినపడి చెవికి కనపడకపోతే అసలు ఆ విజువల్కి విలువే ఉండదు. రాజ్ కిరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సో కావేరి అనే సినిమా ఏదైతే ఉందో దీనికంటే ముందు మాస్ గాడ్ తర్వాత కావేరి తర్వాత నన్ను లాస్ట్లో పెట్టాడు ఈ మహానుభావుడు. ఇది చాలా అన్యాయం సార్. నేను మా సాబు గారు ఇద్దరం కలిసి చెన్నై బజార్ అనే సినిమా స్టార్ట్ చేసేటప్పటికి మేము తీస్తూ ఉన్నాము. అప్పుడు మొదలైందండి మా నెల్లూరు వరద. సాబు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చాడు ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి. ఫస్ట్ మాస్ గాడ్ అన్నాడు, ఏమయ్యా నెట్ ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను చిన్న మాస్ గాడ్ చేసుకొని వస్తాను అని చెప్పాను నాకు. సరే అది మొదలుపెట్టాడు. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మా ఆస్థాన విద్వాంసుడు రాజకిరణ్ గారు. ఓకే బాగానే ఉంది. మాస్ గాడ్ అయిపోయింది, కావేరి స్టార్ట్ అయింది. రాజేష్ నెల్లూరి, బన్నీ నాగేంద్ర. మళ్ళా నేను స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నాను చెన్నై బజార్. మళ్ళీ ఒక 15 రోజులు మళ్ళా నన్ను బ్యాక్ దోశారు. మళ్ళా కావేరి వచ్చింది. తర్వాత చెన్నై బజార్, అది కొంచెం లేటుగా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 350 మందిలో 150 మందిని మా నెల్లూరు వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చి పోషించడం అంటే అది నాట్ ఏ జోక్. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంతమంది టెక్నీషియన్స్ని ఒక హైదరాబాద్ దాకా తీసుకొచ్చి మా అందరికి ఒక దారి చూపిస్తూ ఇంతమందిని మమ్మల్ని స్టార్స్గా పరిచయం చేస్తున్నారంటే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మా ప్రొడ్యూసర్ గారి నుంచి దీన్ని పొగడం కాదు, ఉన్న వాస్తవాలు. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన విక్రమ్ సింహ క్యారెక్టర్ ఏదైతే చేశాడో సేమ్ అదే మూడ్లో వస్తాడు. ఎండింగ్ ప్యాకప్ వెళ్ళినప్పుడు కూడా అదే వెళ్తాడు. 50 రోజులు మేము పనిచేసాం. విజయ్ కార్తిక్ గారికి కూడా తెలుసు, మా సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు విజయ్ క్యారెక్టర్ చెన్నై బజార్లో. సో ఇది విధానాల్లో మా ఐరాబాను గారి గురించి ఖచ్చితంగా చెప్పాలి 2 మాటలు. మా సిస్టర్ అంటాను నేను, ఐరాబాను గారు మా బక్షు గారికి వైఫ్ అండి. ఇంత ట్రస్ట్లో ఉన్న 3 సినిమాలు ఒకేసారి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ పాలిటిక్స్, అప్పుడు ఈ ఎలక్షన్ టైము 3 సినిమాలు నెత్తనేసుకొని మా చెల్లెళ్ళు కానీ మా హైదరాబాద్ గారు సిస్టర్ అంటాను నేను, మేము ఇంతమంది క్రూని మెయింటైన్ చేయాలన్నా మా అనిల్ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపాటు పాపం. ఇంత కష్టపడి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మా అల్లాబక్షు గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కావేరి టీం అందరి తరఫున కావేరిని మంచి హిట్ చేయండి, మంచి సినిమా అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.